ఆశ్రమానికి వస్తున్నప్పుడు శ్రీరాముని ఎడమకన్ను అదరింది. ఆయన కాళ్ళు తడబడ్డాయి, శరీరం వణకడం మొదలైంది. అశుభసూచకాలైన అపశకునాలు వరుసగా ఎదురవ్వడం చూసి, ఇంతకీ సీత క్షేమంగా ఉండి ఉంటుందా అని శ్రీరాముడు తనలో తాను పదే పదే అనుకోసాగారు. ఆయన వేగంగా అడుగులు వేసి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఆమె కనిపించకపోవడంతో ఆయన మనసు ఉద్వేగానికి లోనైంది. అంతటా రఘురాముడు త్వరత్వరగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, చేతులను అటూ ఇటూ ఊపుతూ ఆ పర్ణశాల చుట్టూ ఆయా ప్రదేశాలలో బాగా వెతికారు. జానకీదేవి మాత్రం కనిపించలేదు. అక్కడి చెట్లపై ఉన్న తుమ్మెదలన్నీ చిన్న స్వరంతో రొదచేస్తుండగా ఆ చెట్టే సీతాదేవిని చూడక ఏడుస్తున్నట్టుగా అనిపించింది. ఆమె చెయ్యి తగలకపోవడంతో పూలు వాడిపోయి ఉన్నాయి. జింకలు, పక్షులు ముఖాలు చిన్నబుచ్చుకుని ఉన్నాయి. వనదేవతలందరూ ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ ప్రదేశమంతా పాడుబడినట్టు ఉంది. అక్కడి జింక చర్మములు, దర్భలు యథాస్థానంలో లేవు. అక్కడి ఆసనాలు, చాపలు చెల్లాచెదురై అటూ ఇటూ పడి ఉన్నాయి. అటువంటి తన ఆశ్రమ ప్రదేశాన్ని చూసి శ్రీరాముడు బాగా ఏడ్వసాగారు. సీతను ఎవరైనా అపహరించుకునిపోయారా? చంపివేశారా? తప్పిపోయిందా? నన్ను ఆట పట్టించడానికి ఆమె ఎక్కడైనా దాక్కుని ఉందా? ఎవరూ తోడులేకపోవడం వల్ల భయపడి ఎవరి కంటపడకుండా వనాలలో తిరుగుతోందా? పూలను పండ్లను సేకరించుకుని రావడానికి ఎక్కడికైనా వెళ్ళిందా? స్నానం కోసం సరస్సుకెళ్ళిందా? లేక నీళ్లు తెచ్చుకోవడానికి నదికి పోయిందా అని శ్రీరాముడు రకరకాలుగా ఆలోచించారు. శ్రీరాముడు ఎంత వెతికినా సీతజాడ తెలియలేదు. శోకభారంతో ఆయన కళ్ళెర్రబడ్డాయి. ఆయన పిచ్చివాడిలా కనిపించాడు. అతడు సీతాదేవి కోసం చెట్లను, పొదలను, కొండలను, కోనలను, నదీనదాలను పరుగులు తీస్తూ గాలించాడు. ఆమె కనిపించకపోవడం వల్ల ఆయన దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఓ కడిమి చెట్టా, నాకు ప్రాణంతో సమానమైన సీతాదేవికి నీ పూలంటే చాలా ఇష్టం. ఆ సుందరి నీకు కనిపించినట్లయితే నాకు తెలియచేయి. ఓ మారేడు వృక్షమా, పద్మినీజాతికి చెందిన మా సీత చిగురుటాకుల్లా కోమలమైన శరీరం, పట్టుపీతాంబరాలను ధరించి ఉంటుంది. ఆమె నీకు కనిపించినట్లయితే నాకు తెలియచేయి. ఓ తెల్లమద్ది వృక్షమా, నా ధర్మపత్ని అయిన సీతకు నీపైగల మక్కువ అపారము. భయస్వభావంగల మా జానకీ బతికి ఉందా లేదా తెలుపు. ఓ అశోక వృక్షమా, నీవు అందరి శోకాలను తొలగించి వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటావు. భార్య ఎడబాటు వల్ల బాగా పరితపిస్తున్న నాకు వెంటనే సీతాదేవి జాడను తెలిపి నన్ను శోకరహితుడించెయ్యి. ఓ తాళవృక్షమా, సీతాదేవిని నీవు చూసి ఉన్నట్లయితే నాపై దయ ఉంచి ఆ సుందరి సమాచారాన్ని తెలుపు. ఓ మారేడు వృక్షమా, నాకు ఇష్టమైన సీతాదేవి నీకు కనిపించి ఉన్నట్లయితే నీకు తెలిసిన మేరకు ఆమె సమాచారం గురించి ఏమాత్రం దాచక నాకు తెలుపు. ఓ గన్నేరు వృక్షమా, పరమపతివ్రత అయిన నా భార్యకు నీవంటే చాలా ఇష్టం. నీవు నేడు చక్కని పూలశోభలతో ప్రకాశిస్తున్నావు. ఒకవేళ ఆమె నీకు కనిపించేందేమో, అయితే నాకు ఆమె జాడను తెలిపి పుణ్యం కట్టుకో అంటూ శ్రీరాముడు ఆ వనంలో ఉన్న మామిడి వృక్షాలను, మంకెన చెట్లను, పెద్దమద్ది చెట్లను, పనస వృక్షాలను, ఎర్రచేమంతి పొదలను, ధవవృక్షాలను, దానిమ్మ చెట్లను, వెలగ చెట్లను, అట్లే మల్లెతీగలను, మాధవీలతలను, సంపెంగలను, మొగలి పొదలను చేరి సీతజాడను తెలపవలసినదని వాటిని అడుగుతూ ఒక పిచ్చివాడిలా కనిపించాడు. వృక్షాల నుండి సమాధానం రాకపోవడం వల్ల శ్రీరాముడు ఒక జంతువును సమీపించి, ఓ హరిణమా, జింకపిల్లల కళ్లవంటి కళ్ళుగల నా మైథిలిని నీవు ఎరుగుదువు కదా? ఓ గజేంద్రమా, సీతాదేవిని నీవు గుర్తిస్తావు కదా? ఆమె నీకు కనిపించి ఉన్నట్లయితే నాకు తెలుపు. ఓ పెద్దపులా, నీవు భయపడవలసిన పనిలేదు. నేను నిన్నేమీ చెయ్యను, నన్ను నమ్ము. చంద్రుడిలా ఆహ్లాదకరమైన ముఖంగల నా భార్య సీత నీకు కనిపించి ఉన్నట్లయితే నిర్భయంగా నాకు తెలుపు. కమలాల వంటి కళ్ళుగల నా ప్రియురాలా, నన్ను చూసి నీవు దూరంగా ఎందుకు పరిగెడుతున్నావు? నేను నిన్ను చూశాను. నీవు చెట్టుచాటున దాక్కుంటూ నాతో మాట్లాడవేమి? సుందరీ, ఆగు, ఆగు, నాపై నీకు దయలేదా? నేను ఇంతవరకు భ్రమకులోనై ఉన్నాను. నిజంగానే ఆమె ప్రాణాలతో మిగిలిలేదు. తోడులేక ఒంటరిగా విలపిస్తున్న సీతమెడ సంపెంగ పువ్వు వన్నెగలది, కంఠహారాలతో ప్రకాశిస్తూ ఉండేది, సుతిమెత్తనిది, మనోజ్ఞమైనది. అటువంటి ఆమె కంఠం భక్షించబడి ఉంటుంది. కంకణాలతో దండకడియములతో అలరారుతూ ఉండే ఆమె బాహువులు రాక్షసులచే తినబడి ఉంటాయి. రాక్షసులకు ఆహారమవ్వడానికే ఆ అమాయకురాలు నాకు దూరమై ఉంటుంది. చాలామంది బంధువులు ఉన్నా కూడా తోటి బాటసారుల గుంపు నుండి వేరైన ఒక స్త్రీలా ఆమె రాక్షసులచే భక్షించబడి ఉంటుంది. అయ్యో లక్ష్మణా, నా ప్రేమ పెన్నిధి అయిన సీతము నీవెక్కడైనా చూశావా? శుభస్వరూపురాలైన ప్రియురాలా, సీత, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ ఉన్నావు అని శ్రీరాముడు మాటిమాటికి విలపిస్తూ వనాలలో పరిగెడుతున్నారు. అతడు మిక్కిలి శోకంలో మునిగి ఉండడం వల్ల ఎదురుగా సీత లేకున్నా ఆమె తన ముందు నిలిచి ఉన్నట్టే భ్రమకులోనవుతున్నారు. అతడు చిన్న వనాలను, దట్టమైన అరణ్యాలను, నదీనదాలను, పర్వతాలను, సెలయేళ్లను దాటుతూ నిలుకడలేనివాడై ఎక్కడెక్కడో తిరుగుతూ బాగా అలసిపోయారు. అయినా అతడు నిస్పృహకు లోనుకాక తనకు ప్రాణంతో సమానమైన జానకిని వెతకడంలోనే నిమగ్నమయ్యారు.
సీత కనిపించకపోవడం వల్ల అతడు సీత సీత అని బిగ్గరగా కేకలు వేస్తూ లక్ష్మణుని బలిష్టమైన భుజాలను పట్టుకుని, సౌమిత్రి, సీత ఎక్కడా? ఇక్కడ్నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నా ప్రాణంతో సమానమైన ఆమెను ఎవరైనా అపహరించుకుని ఉంటారా? లేక ఎవరైనా చంపి తిని ఉంటారా? సీత, చెట్టుచాటున దాక్కుని నన్ను ఆట పట్టిస్తున్నావా? ఇంక ఈ సరసాలు చాలు. ముద్దుగా నీతో ఆడుకునే జింకపిల్లలు నీవు కనిపించకపోవడం వల్ల నిన్నే స్మరించుకుంటూ కన్నీరు కారుస్తున్నాయి. లక్ష్మణ, సీత లేకుండా నేను జీవించలేను. ఆమె ఎడబాటు వల్ల తీరని శోకంతో నేను స్వర్గానికి చేరుకోవడం నిశ్చయం. అక్కడ మన తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక నన్ను చూస్తాడు. అప్పుడతడు 14 సంవత్సరాలు వనవాసము చేయుము అని నేను నిన్ను ఆజ్ఞాపించి ఉన్నాను కదా. ప్రతిజ్ఞపూర్వకంగా దానికి నీవు సమ్మతించి వనాలకు వెళ్ళావు కదా. ఆ గడువు ముగియకముందే నా దగ్గరకు ఇట్లు వచ్చావేమి అని నన్ను నిలదీస్తాడు. నన్ను మన తండ్రి స్వర్గలోకంలో చీదరించుకుంటాడు. సుందరి, సీత, నేను నీమీదే మనసు నిలిపినవాడను, దీనుడను, సాధ్వివైన నీవు నన్ను విడిచివెళ్ళుట తగని పని. నీ ఎడబాటునకు లోనైన నేను నా జీవితాన్ని చాలించెదను అంటూ శ్రీరాముడు సీతను చూడాలని తహతహలాడుతూ విరపించసాగారు. అప్పుడు లక్ష్మణుడు ఆయన మేలును కోరుతూ ఈ విధంగా అన్నాడు. దుఃఖపడకు, మనమిద్దరం కలిసి సీతాదేవిని వెతుకుదాం. మనల్ని భయపెట్టడానిగ్గాని, మన అన్వేషణ సామర్థ్యం తెలుసుకోవడానిగ్గాని అరణ్యంలోనైనా దాక్కుని ఉండవచ్చు. కాబట్టి అన్నా, వెంటనే ఆమెను వెదకడానికి పూనుకుందాం. ఇక నీవు మనస్సులో ఏమాత్రం దిగులు పెట్టుకోవద్దు అంటూ లక్ష్మణుడు ప్రేమగా ఓదార్చగా శ్రీరాముడు మనస్సును స్థిరపరుచుకుని తమ్ముడితో కలిసి సీత కోసం వెదకసాగారు. ఆ అన్నదమ్ములిద్దరూ ఏమాత్రం విసుగుపడక వనాలను, కొండలను, నదులను, సరస్సులను సీత కోసం పూర్తిగా వెతికారు. కాని సీతజాడ తెలియలేదు. సీతను చూడక మనక్లేశానికి గురై ఉన్న శ్రీరాముడు సీత కనిపించకపోవడం వల్ల కృషించి విలపిస్తూ దీనుడై అంతులేని శోకంలో మునిగిపోయినవాడై ఒక క్షణకాలం పాటు కదలకుండా ఉండిపోయాడు. అప్పుడు ధర్మం తెలిసినవాడు, ఆత్మీయుడు అయిన లక్ష్మణుడు చేతులు జోడించి వినయంతో శ్రీరాముణ్ణి చాలా రకాలుగా ఓదార్చాడు. కాని అతడు లక్ష్మణుని మాటలను పట్టించుకోక సీత సీత అని గట్టిగా పిలవసాగాడు. లక్ష్మణ, నిజంగానే రాక్షసులు సీతను తిని ఉంటారు, లేదా అపహరించుకుని ఉంటారు. రాక్షసులు సీతను తిన్నారని తెలుపడానికా అన్నట్లు మూగజీవులైన ఈ జింకలు కన్నీరు కారుస్తున్నాయి. లోకపూజ్యరాలైన ఓ సాధ్వి, ఇంతకీ నీవెట్టుపోయావు? మనమిలా ఆపదల పాలవ్వడం వల్ల కైకేయీదేవి కోరిక నెరవేరుతుంది. నేను సీతతో కలిసి వనాలకు వచ్చాను. కాని సీత లేకుండా ఒంటరిగా అంతఃపురంలో మళ్లీ ఎట్లా అడుగుపెడతాను? అటువంటి స్థితిలో జనులు నన్ను ఈ రాముడు అసమర్థుడు, దయలేనివాడు అని చులకన భావంతో చెప్పుకుంటారు. సీతను కోల్పోవడం వల్ల నా పిరికితనం బయటపడుతుంది. నేను వనవాసమును ముగించుకుని తిరిగి వెళ్ళినప్పుడు మిథిలాధిపతి అయిన జనకుడు మా క్షేమ సమాచారాలను గూర్చి ప్రస్తావిస్తాడు. అప్పుడతనికి నేను ఏమని సమాధానం చెప్పగలను? నా పక్కన సీత లేకపోవడాన్ని గమనించి ఆ విదేహరాజు కూతురుపై గల వాత్సల్యంతో మోహంలో మునిగి బాగా పరితపిస్తాడు. భరతుడి పాలనలో సుసంపన్నమయ్యున్న అయోధ్యాపురానికి నేను వెళ్లనే వెళ్లను. లక్ష్మణ, నీవు నన్ను ఎంతగా ఓదార్చినా సీతలేనిదే నేను జీవించలేను. నన్ను ఈ వనంలోనే విడిచి అయోధ్యాపురికి వెళ్ళు. నీవు భరతుణ్ణి గట్టిగా కౌగిలించుకుని నా మాటగా అతనితో, భరత, ఈ కోసలరాజ్యమును పాలించు అని శ్రీరాముడు నిన్ను ఆదేశించాడు అని చెప్పు. లక్ష్మణ, శోకంలో మునిగి ఉన్న కౌసల్యామాతకు, తల్లి సుమిత్రకు, కైకేయీదేవికి నమస్కరించు. అయితే కౌసల్యామాతను మాత్రం నీవు ప్రత్యేకంగా రక్షిస్తూ ఉండు. ఇది నా ఆజ్ఞ. నా సీత కనిపించకుండా పోయిన విషయాన్ని నా తల్లికి వివరంగా తెలుపు అంటూ శ్రీరాముడు దైన్యంతో ఈ విధంగా విలపిస్తుండగా లక్ష్మణుడు భయంతో చిన్నబోయిన ముఖంతో మనస్సు కలత చెందినవాడై చాలా ఆందోళనకు గురయ్యాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను. జై శ్రీరామ్.